నుంచి సేవలు అందించిన వారిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒకరు. మంత్రిగాను ఆయన విశేష సేవలు అందించారు. ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీ కాలం పూర్తవబోతుంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళ్తానని, లేదంటే విశ్రాంతి తీసుకుంటానని చెప్పుకొచ్చారు. నిన్న శాసనసభ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన రోజు సీఎం చంద్రబాబు తనతో మాట్లాడారని, ఫలానా వారిని ఎంపిక చేశామని చెబితే స్వాగతించానని చెప్పుకొచ్చారు. 2 సార్లు తనకు శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు ఇప్పుడు ఖరీదైనవిగా మారిపోయాయని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. యనమల రామకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలైతే నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అనేక కీలక పదవులు ఆయన పోషించారు. యనమల కుమార్తె దివ్య ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ్యురాలిగా ఉన్నారు. 1983 నుండి 2004 వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడు గెలిచిన నియోజకవర్గం అది. 2009లో తొలిసారి ఓటమి చెందిన ఆయనకు చంద్రబాబు 2013లో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యనమల శాసనమండలి సభ్యుడిగానే కొనసాగుతున్నారు. 2014లో ఎమ్మెల్సీగా ఉంటూనే చంద్రబాబు క్యాబినెట్‌లో యనమల కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం పీఏసీ చైర్మన్ వంటి పదవులు ఇచ్చారు చంద్రబాబు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈసారి ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వకపోవడంతో పొలిటికల్‌గా యనమల కెరీర్‌కు చెక్ పడినట్టే అని ప్రచారం మొదలైంది. తెలుగుదేశం పార్టీకి దక్కిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలు కేటాయించినా యనమలకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. వీటీ నాయుడు, బీదా రవిచంద్రలను బీసీ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక చేశారు చంద్రబాబు.